అందరికీ నమస్తే, వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. అయితే ఇవాళ మీకు చూపించే శారీస్ ఒక నిమిషం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సెమీ చందేరి. ఎవరికైతే సమ్మర్లో అందరినీ చూసి మనకు కూడా కాటన్ కట్టుకోవాలని చాలా ఉంటుంది, అంటే అందరినీ చూసి ఇన్ ద సెన్స్ చూడడానికి చాలా బాగుంటుంది, హోల్ డే త్రూ అవుట్ డే కట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుందని మనం కాటన్ ప్రిఫర్ చేస్తాం. అయితే ఇంక్లూడింగ్ నా లాగా చాలా మందికి కూడా కట్టంగానే చీర పైకి పోతుంటుంది కదా. ఈవెన్ నేను ఇంత పర్ఫెక్ట్ చీర కట్టుకున్నా కూడా నాకు కూడా శారీ అనేది పైకి వెళ్తుంటుంది. ఎందుకంటే స్పీడ్గా మాట్లాడడం కాదు, స్పీడ్గా నడుస్తూ కూడా అనమాట. పట్ట 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 నడుచుకుంటూ వెళ్ళిపోతా. అసలు నేను కట్టినప్పటికీ తర్వాతకి పిచ్చి పిచ్చిగా అవుతుంది. సో అట్లాంటి టైంలో ఏంటంటే మనకి ఈ సెమీ చందేరి అనేది చాలా వరం లాంటిది. ఎందుకంటే హోల్ డే అదే కూల్గా బాగుంటాయి. ఆ తర్వాత చూడడానికి దూరం నుంచి మాత్రం లుక్ కాటన్ లాగా ఉంటుంది. బట్ వేరాస్ మనకి ఇది ముడతపడదు, హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నుంచి హోమ్ వాష్ చేసుకోవచ్చు. అండ్ గంజి పని అస్సలు లేదు. ఇంకెంత హ్యాపీ గంజి పని లేదంటే. సో ఇట్లా ప్రింట్స్ అనేది కూడా ఏంటంటే స్పెషల్గా బ్లాక్ అండ్ రెడ్ మాత్రమే వచ్చింది. మెరూన్, యాక్చువల్ రెడ్ కాదు, మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ మాత్రమే శారీస్ అన్నీ ఉంటాయి. బట్ కొన్ని కలంకారీ ప్రింట్, వేరేది ఇక్కత్ ప్రింట్స్ అట్లా. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకంటే ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. మెయిన్గా సమ్మర్ నేను దృష్టిలో పెట్టుకొని బ్లాక్ గా అనకండి, బికాస్ ఈ కాంబినేషన్ అనేది బ్యూటిఫుల్గా ఉండడమే ఈ కాంబినేషన్ రావడం అనమాట. సో ఈ కలంకారీ ప్రింట్ వచ్చిన ఫస్ట్ సెట్ మెరూన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి బ్లాక్ అనేది బార్డర్ ఎడ్జ్లో ఉంది. దాంతోపాటు ఈ చిన్న డీటెయిల్ ఆఫ్ ఏదైతే కనిపిస్తుందో ఇది కూడా జరీ వీవ్. సో యూజువల్గా సెమీ చందేరిలో మనకి జరీ వీవ్ రాకుండా నార్మల్గా వస్తుంది కదా. సో ఇది చిన్న ఫంక్షన్స్కి కూడా నేను 100% ప్రిఫర్ చేయమనే చెప్తాను. మనకి హ్యాపీగా ఉండడం కావాలి కదా, గుచ్చుకుంటా వర్క్ అట్లాంటివి ప్రతి చిన్న అకేషన్ కూడా మనం ఎక్కువ కట్టుకోలేం కదా, ఎక్కువ హెవీ ఉంటే. సో ఇది లైట్ వెయిట్ ఉంటే శారీస్. హైట్ ఇంకో దాంట్లో చూపిస్తా. ప్రైస్ విషయానికి వస్తే 1950 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. అండ్ ఫాల్ కూడా మంచిగా ఇట్లా నీట్గా పడుతుంది. సో ఇంత ఇన్ఫర్మేషన్ చాలు కదా. ఓకే, సో ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ తక్కువ లేదు. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. చిన్న ఏజ్ వాళ్ళంటే స్లీవ్లెస్ బ్లౌజ్, చిన్న హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్, ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నది కూడా అట్లా కూడా ట్రై చేయొచ్చు. నేను ఫస్ట్ కట్టుకున్న శారీ ఇది సిమిలర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. జస్ట్ నేను బ్లౌజ్ చూపిస్తాను అని చెప్పి నేను ఓపెన్ చేస్తాను. సో మనకి పళ్ళు కొంచెం ఆల్మోస్ట్ అజబ్ ప్రింట్ లాగా అనిపిస్తుంది. మధ్యలో మాత్రం ఈ కలంకారీ ప్రింట్స్ లాగా వచ్చింది. హ్యాపీగా వాష్ చేయండి, బట్ వేరే కలర్స్తో పెట్టకుండా చూడండి. సో ఈ ప్రింట్ బ్లాక్ పైన ఇట్లా వచ్చి ఇంకా సూపర్ ఉంటుంది కదా. ఈ ప్రింట్ వచ్చేసి బార్డర్ వచ్చి మనము స్టిచ్ చేసుకున్నాక చాలా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీకు ఇట్లా మనకి సిమిలర్ కలర్స్ ఉన్నప్పుడు ఏంటంటే స్క్రీన్ షాట్ అనేది జాగ్రత్తగా పెట్టండి, అదొక్కటి మాత్రం గమనించండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్యాటర్న్ వచ్చిన బ్లాక్ ఉంది, మధ్యలో అంతా బ్లాక్ వస్తుంది. ఈ ఎడ్జ్కి వచ్చే వరకు కొంచెం రస్ట్, ఇక్కడ కూడా డార్క్ మెరూన్లో కొంచెం రస్ట్ కలిసిన కలనేత, ఇక్కడ మాత్రం డార్క్ మెరూన్ ఉంది. సో ఇదంతా ఇట్లా ఉంటుంది. హైట్ నేను వేరే దాంట్లో చూపిస్తాను. ఇది వచ్చేసి కొంగు అండ్ బ్లౌజ్. ఈ డార్క్ మెరూన్ పైన ఈ ప్రింట్ వచ్చిన బ్లౌజ్ విత్ బార్డర్ మంచిగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను సెకండ్ నెంబర్లో చూపించింది, అంటే ఐ మీన్ థర్డ్ నెంబర్, ఫస్ట్ ఇది సెకండ్, థర్డ్ నెంబర్లో చూపించింది అండ్ ఇది సేమ్. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే హైట్ కోసం. సో నేను అది ఒంటి మీద వేసుకోగానే మీకు స్క్రీన్ పైన 2 నెంబర్స్ కనిపిస్తుంది, సిమిలర్ శారీస్ అని. సో హైట్ అయితే మోర్ దెన్ ఇనఫ్ కనిపిస్తుంది కదా, 5'8" వాళ్ళకి కూడా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో తీయలేదా, ఎందుకు ఓపెన్ చేయలేదు ప్యాటర్న్, కానీ బ్లౌజ్ మళ్ళీ నేను చెప్పాలా. ఓకే, ఇందాక చూపించిన ప్యాటర్న్ ఇది సేమ్, జస్ట్ మనకి బ్లౌజ్ ఇందులో బ్లాక్ వస్తుంది. సిమిలర్ ప్యాటర్న్ కాబట్టి ఓపెన్ చేయలేదు. ఓకేనా, సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఓపెన్ చేయలేదు. వేరే ప్యాటర్న్ ఉంటే కంపల్సరీ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనం చూసేది ఇక్కడ మధ్యలో మనకి ఈ మెరూన్ అనడానికి కూడా లేదు, కొంచెం బ్రౌన్ కలిసిన షేడ్ లాగా ఉంది. ఎగ్జాక్ట్ మెరూన్ లాగా లేకుండా సేమ్ కాంబినేషన్ మనకి బ్లాక్ వచ్చింది. చాలా అల్కగా ఉన్నాయి తెలుసా ఈ శారీస్ అయితే. ఇది వచ్చేసి పళ్ళు, ఆ తర్వాత బ్లాక్ మనకి ఇది బ్లౌజ్ ఇట్లా వచ్చింది. సో ఇది ఇట్లా ఒంటి మీద ఉండగానే ఇప్పుడు వైస్ వర్సా ఎట్లా వచ్చిందంటే మనకి ఇంకొక ఆప్షన్ దీంట్లో ఈ కలర్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఇది బ్లాక్ కూడా ఉంది. సేమ్ ప్రింట్ ఇన్ కేస్ చిన్న ప్రింట్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఆప్షన్ మనకి ఇది ఉంది, కానీ విడిగానే ఇస్తాను. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక్క నిమిషం తీసేస్తున్నా. ఇట్లా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, అప్పుడు దీని గురించి అడుగుతున్నట్టుగా నాకు తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు ఓకే, నేను ఏదైతే శారీ కట్టుకున్నానో ఆ ప్రింటే అది మనకి బ్లాక్లో వచ్చింది. సో ఫీడ్బ్యాక్ మీరు దీనికి ఇచ్చిన తర్వాత ఇవి ఇంకా చాలా శారీస్ అప్డేట్ చేస్తాను. సేమ్ కాంబినేషన్స్ ఉంటాయి కానీ ఇంకా ఎక్కువ అప్డేట్ చేస్తాను. తర్వాత పళ్ళు ఇది డార్క్ మెరూన్ షేడ్ ఏదైతే ఉందో ఇది మనకి బ్లౌజ్. దీంట్లో కూడా మనకి 2 పీసెస్ అవైలబుల్ ఉంది. ఇట్లా స్క్రీన్ పైన ఉన్నప్పుడు మీకు 2 నెంబర్సే అట్లనే ఇస్తాం, దాని తగ్గట్టు మీరు స్క్రీన్ షాట్ ఇవ్వండి. లాస్ట్ ఇప్పుడు నేను ఇంకొక ప్యాటర్న్ చూపించే ప్యాటర్న్ తర్వాత ఎండ్ అవుతుంది. ఇందులో మనకి ఈ లీఫ్ ప్యాటర్న్ అనేది శారీ తరువుగా వచ్చింది. ఇట్లాంటి శారీస్ ఎస్పెషల్లీ ఇది కొంగు చూడండి, ఫస్ట్ కొంగు తర్వాత బ్లౌజ్.
కొందరి ఇళ్ళల్లో డిఫరెంట్ టేస్ట్ ఉండొచ్చు, కానీ మా ఇంట్లో ఏంటంటే మా మదర్కి ఇట్లాంటి శారీస్ చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం, మా అమ్మాయికి ఇంకా చాలా ఇష్టం. మా అమ్మాయికి కొంచెం ఇట్లా సోబర్గా సాఫ్ట్గా ఉండాలి, ఇట్లా బడ్కీలా కలిసి నాకు ఇష్టం కదా, అదొక్కటే తనకి నాకు డిఫరెన్స్. బట్ ఫ్యాబ్రిక్ పరంగా ఎందుకంటే ఏజ్ గ్రూప్ నేను 40sలో ఉన్నా, తను 20sలో ఉన్నా కూడా ఈ ఫ్యాబ్రిక్ అనేది తనకు నాలెడ్జ్ ఉందనమాట. కట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా కట్టుకోగలుగుతుంది. యాక్చువల్గా నేను దూడు కట్టుకోవడం నీట్గా కట్టుకుంటా, ఈవినింగ్ కల్లా మా అమ్మాయిది చాలా బాగుంటుంది. ఎందుకంటే తను అట్లా నీట్గా అట్లా, ఇంకా ఆ ఏజ్ గ్రూప్ అట్లా కదా, మనమేమో అది చేసినాం మాట్లాడుకుంటా ఇట్లా చేసేసి ఆగమాగం చేస్తుంటా, బట్ గ్రేస్ఫుల్గా తను క్యారీ చేస్తుంది. సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా 20sలో ఉన్న పిల్లలు కూడా హ్యాపీగా వన్స్ ఇన్ వైల్ శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కట్టుకొని చూడండి, మదర్స్ ఎంకరేజ్ చేయండి. మొన్న ఒక యుఎస్ క్లయింట్ మాట్లాడుతూ కూడా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, చాలా ఇయర్స్ నుంచి శారీస్ కట్టుకోవడం, ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల కొంచెం పాప కూడా ప్రభావితం అయి ఉంటుంది కదా, చూడడం మా అమ్మ కట్టుకుంటే ఇంత బాగుంది కదా, గ్రేస్ఫుల్గా ఉంది, సో ఇట్లా ఉంటుంది. సో మొన్న ఒక క్లయింట్ చెప్తున్నారనమాట, తన పేరు హరిత గారు. మొన్న కాల్ మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, వాళ్ళ అమ్మాయి చాలా చిన్నది, ఇంకా మా అమ్మాయి కన్నా కూడా చిన్నది, బట్ తను అంటుందంట, అమ్మ అసలు శారీస్ కట్టుకుంటే ఎంత గ్రేస్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాం కదా, లైక్ అసలు ఈ శారీని బీట్ చేసేది ఏది ఉండదు అని. ఒక యుఎస్లో ఉండి ఆ అప్బ్రింగింగ్లో ఉండి కూడా మన విలువలు లైక్ శారీ, మన ట్రెడిషన్స్ అనేది ఫాలో అవ్వడం అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎంత వీలైతే అంత పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ట్రెడిషనల్ లంగాలు, లెహెంగా ఓనీలు, తర్వాత శారీస్ అనేది ఎప్పటికప్పుడు అది మన చేతుల్లోనే ఉంటుంది. తర్వాత ఇది ఈ ప్యాటర్న్లో మనకి ఇది లాస్ట్ ఒక పడతాం. సో ఇది వచ్చేసి లాస్ట్. సో ఇప్పుడు ఆ సెక్షన్ అయిపోయింది కదా, ఈ శారీస్ ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు అస్సాం సిల్క్ లేకపోతే బిన్నీ సిల్క్ అని వస్తాయి కదా. ఫ్యాబ్రిక్ చూసుకుంటే మనకి బిన్నీ సిల్క్ అండ్ మంచి డార్క్ కలర్స్ ఉంటుంది, 2 sides ఈక్వల్ బార్డర్. ఏ శారీ తగ్గట్టు ఆ శారీ బార్డర్ అనేది మారుతుంది. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మాత్రమే ఉంటుంది. చిన్న పార్టీస్కి కట్టుకునేది, అంటే చిన్న పార్టీస్కి కట్టుకునేది, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేసేలాగా. ఫాక్స్ మిరర్స్ అనేది తరోగా వచ్చింది, అంటే పైన ఆల్మోస్ట్ ఒక 3 meters వరకు అబవ్ వస్తుంది. కింద ప్లేట్స్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ హాఫ్ వరకు లోపల దూరుతుంది కాబట్టి కింద సెక్షన్ కనిపిస్తుంది. సో కాంబినేషన్ ఫస్ట్ పర్పుల్ అండ్ బెస్ట్ ఏంటంటే దీంట్లో కాంట్రాస్ట్ వచ్చింది, చూపిస్తా. ఇది వచ్చేసి కొంగు విత్ టాజిల్స్ అయినాక దీనికి రెడ్ వచ్చింది. ఓన్లీ బ్లౌజ్ మీద మాత్రమే మనకి మిర్రర్స్ అనేది రాదు, కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఈ బ్లౌజ్లో ఈ పైపింగ్ వేయకపోతే మీరు వేరే వాటికి కూడా లైక్ వేరే బ్లౌజెస్ కూడా దీనికి వేసుకోవచ్చు. 2200 అవైలబుల్ ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్. నాకు తెలిసి దానికన్నా కొంచెం బ్రాడ్ ఉందామా ప్రతిమా, బార్డర్ కొంచెం ఇది బార్డర్ బ్రాడ్గా ఉంది గోల్డ్లో. మెరూన్ పైన కూడా సేమ్ అవే వివరాలు, అవే మిరర్స్, అదే కథ, అదే కార్ఖానా. ఇది వచ్చేసి కొంగు. ఆ పక్కన పెళ్ళైతే ఉంటుంది పొద్దు నుంచి. ఇవి మధురంగా ఉంటాయి వినడానికి, దుడుదుడుదుడువే మనకి ఎక్కదు. గ్రీన్ వచ్చింది, బాటిల్ గ్రీన్ అనుకుంటా చూపించు. లావెండర్, డార్క్ లావెండర్. దీనికి వచ్చేసి రెడ్, తర్వాత బ్రౌన్, బ్రౌన్కి వచ్చేసి టర్మరిక్ ఎల్లో, డార్క్ నేవీ బ్లూ, పళ్ళు పింక్. చూపిస్తూ చెప్తా. ఇట్లాంటి సౌండ్ వచ్చినప్పుడు లైక్ చాలామంది అమ్మలు మనకి ఇప్పుడంటే మా పాప పెద్ద అయింది, మా పాపకి ఇంతున్నప్పుడు కూడా ఎవరన్నా ఇట్లా సాగనంతుంటారు కదా, పెళ్ళైనాక సాగనంతుంటే లిటరలీ నా మేకప్ అంతా పోయేంత ఏడుపు అనమాట. అంత చిన్నగా ఉన్నా నేను ఎంత ఎమోషనల్ అయిపోతుండే. సో మీకు కూడా అట్లా అనిపిస్తుందా? ఇవాళ అయితే కమెంట్లు ఇది పెట్టండి. చీరలు అయితే ఎప్పటిది ఉండేదే. ఏదైనా పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇట్లా సన్నాయి ఇది అది వింటుంటాం కదా, అట్లా విన్నప్పుడు లేకపోతే వెళ్ళినప్పుడు మీకు కూడా అట్లా అనిపిస్తుందా? అది ఒకసారి చెప్పండి. టైం ఎక్కువ తీసుకుంటున్నా, అవతల వాళ్ళు చాలా ఇదైపోతున్నారు. లైక్ షేర్ చేయాలనిపించినప్పుడు చేయాలి కదా. ఇప్పుడు ఒకసారి ఇట్లాంటి టాపిక్ వస్తుంది, మనం కనెక్ట్ అవుతుంటాం. పింక్ నెక్స్ట్ రాణి పింక్, పళ్ళు అండ్ పర్పుల్. సో ఇవన్నీ కూడా 2200 విత్ ఫ్రీ షిప్పింగ్. అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా బాగుంటుంది. డ్రై వాష్ ఇచ్చేంత పని కూడా ఏం లేదు, ఫస్ట్ టైమే హోమ్ వాష్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ కొంచెం కలనేతలాగా అనిపిస్తుంది అటు ఇటు అన్నప్పుడు. తర్వాత కొంగు డిఫరెంట్గా, దీనికి బేబీ పింక్ వచ్చింది. నెక్స్ట్ బాటిల్ గ్రీన్,
బాటిల్ అంటే డార్క్ కాదు, కొంచెం లైట్ బాటిల్ గ్రీన్. పళ్ళు, రెడ్ బ్లౌజ్. ఆ తర్వాత లాస్ట్ ఇవాళ నేను చూపించే శారీ రెడ్కి గ్రీన్, బ్యూటిఫుల్ రెడ్ శారీ. పళ్ళు అండ్ గ్రీన్ది బ్లౌజ్. సో ఫస్ట్ సెట్ అన్ని కూడా సిమిలర్ ఉన్నందుకు నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ఆర్డర్ ఇవ్వాలంటే నంబర్ స్క్రీన్ పైనే ఉంది, స్టిచ్చింగ్ ఆర్డర్ ఇవ్వాలంటే కూడా స్క్రీన్ పైనే ఉంది. అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.